తిరుమల లడ్డూ కల్తీ వివాదం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న వేళ నిగ్గు తేల్చేందుకు సిట్ బృందం తిరుపతిలో పర్యటిస్తుంది. పద్మావతి అతిథి గృహంలో సిట్ బృందం భేటీ అయింది. కల్తీ నెయ్యిపై సిట్ బృందం విచారిస్తుంది. టీటీడీ ఫిర్యాదును పరిశీలించిన సిట్ చీఫ్ త్రిపాఠి మార్కెటింగ్ అధికారులతో చర్చిస్తోంది. తిరుమల లడ్డూ కల్తీ వివాదం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న వేళ నిగ్గు తేల్చేందుకు సిట్ బృందం తిరుపతిలో పర్యటిస్తుంది. పద్మావతి అతిథి గృహంలో సిట్ బృందం భేటీ అయింది. కల్తీ నెయ్యిపై సిట్ బృందం విచారిస్తుంది. టీటీడీ ఫిర్యాదును పరిశీలించిన సిట్ చీఫ్ త్రిపాఠి మార్కెటింగ్ అధికారులతో చర్చిస్తోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, లడ్డూ కల్తీ వివాదంలో సిట్ అధికారులు తిరుపతి చేరుకున్నట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? థ్యాంక్ యూ విజయ్. సిట్ లడ్డూ వ్యవహారంపై విచారించడానికి సిట్ బృందం తిరుమల చేరుకుంది. అయితే నేరుగా వాళ్ళు తిరుమలలోని పద్మావతి అతిథి గృహానికి చేరుకున్న సిట్ సభ్యులు కొంతసేపు విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేశారు. టీటీడీ అధికారులు కూడా వీరికి దర్శన ఏర్పాట్లను చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం సిట్ సభ్యులందరూ కలిసి ఎవరైతే చైర్మన్ ఉన్నారో ఆ సర్వశ్రేష్ఠ త్రిపాఠితో పాటు ఇతర సభ్యులందరూ కూడా తిరుపతిలోని పద్మావతి అతిథి గృహానికి ఇప్పుడే పయనమయ్యారు. కొద్దిసేపటి తర్వాత వీళ్ళందరూ లడ్డు వ్యవహారంపై ముందుగా వీరు ప్రాథమికంగా సమావేశం నిర్వహించనున్నారు. అటు తర్వాత రేపు ఉదయం ఏదైతే తిరుపతిలోని మొదటగా శ్రీవారికి ఉపయోగించే ముడి సరుకులు నెయ్యి మొదటగా వచ్చి టెస్ట్ కి పంపిస్తారు. గిడ్డంగులు ఉంది, ఆ గిడ్డంగులతో పరిశీలిస్తారు. అటు తర్వాత తిరుమల చేరుకుని తిరుమలలో కూడా మరో ల్యాబ్ ఉంది, అక్కడ కూడా గిడ్డంగి ఉంది, అక్కడ కూడా పరిశీలించి ప్రాథమికంగా ఏదైతే రిపోర్ట్లు ఉన్నాయో ఏదైతే కల్తీ జరిగిందని చెప్పి టీటీడీ రిపోర్ట్లను బయట పెట్టిందో ఆ రిపోర్ట్లన్నింటినీ ముందుగా స్వాధీనం చేసుకుని వాటిని పరిశీలించనున్నారు. అనంతరం అదే విధంగా టీటీడీ నిర్వహణలో ఉన్న గోడంలో ప్రాథమికంగా ల్యాబ్ లో వచ్చిన రిపోర్ట్లను కూడా నిర్వహించిన అటు తర్వాతనే టీటీడీ అధికారులతో సమావేశం నిర్వహించి ఏదైతే లడ్డు కల్తీ వ్యవహారంపై చర్చించనున్నారో అనంతరం పూర్తి సమాచారంతో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. విజయ్.